ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలు దాని తర్వాత చాలా కాలం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు. దానికి సంబంధించిన అంశాల్లో ఏనాడు లేవనెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వారి బాబాయ్ గారు మంత్రివర్గంలో పనిచేశారు. మిగతా వాళ్ళకి ఏనాడు కూడా మాట్లాడలేదు. అడగాల మిగతా వాళ్ళకి ఎవరికి బాధ్యత లేదా? నేను చెప్తా, రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా ఆయన. డ్యూటీలో చనిపోతే బ్లాక్ బాక్స్ ఎందుకు దాచేశారు మీరు? ఆవేళ వాళ్ళ ఇంట్లో చిదంబరం గారు బ్లాక్ బాక్స్ గురించి చెప్పనే లేదు కదా సార్. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబం చెప్పండి సమాధానం. ఈవేళ వరకు చిదంబరం గారు ఉన్నారు. ఈవేళ వరకు చిదంబరం గారు ఉన్నారు. 5 ఏళ్ళు అయింది. ఈ రోజు కూడా రిప్రజెంటేషన్ 4.5 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి సార్లు వెళ్ళారు. ఒక్కసారి బ్లాక్ బాక్స్ కూడా వివరించకుండా మోసం చేశారు. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారా? 100 సార్లు అడుగుతామండి. ఈ రోజు కూడా మాట్లాడారా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాయండి, లెటర్ రాయండి, లెటర్ రాయండి. మీరు లెటర్ రాయండి, మీరు చెప్పండి, మీ దగ్గర స్టేట్ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి. అది కాకుండా రవిచంద్రారెడ్డి మీకే ఒక ప్రశ్న. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది మీ పార్టీ. రుద్రరాజ్ గారు మనిషిని తీసుకొచ్చి అంబానీని పోయి మీ ఇంట్లో డిన్నర్ చేసి మీ ఇంట్లో లంచ్ చేసుకుని వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు జైల్లో పడితే ఆ రిలయన్స్ రాజ్యసభ ఇస్తారా? ఆ రిలయన్స్ తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఈ వేళ వరకు మీరేం చేయలేకపోయారా? సిబిఐ ఎంక్వైరీ చేయలేకపోయారా? ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. ఈవేళ అదే మనిషి, అదే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో బ్రదరు కావాలని చెప్పి మీ మనుషులు మీకు కావాల్సిన వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని ఇప్పటివరకు ఏం చేయలేదు. చెప్పండి. నేను చెప్తా డిబేట్. బ్లాక్ బాక్స్ గురించి ఎవరు అధికారానికి మీరు అందరూ లాయలిస్టులు. రాజశేఖర రెడ్డి గారు ముసుగులో రాజశేఖర రెడ్డి గారు బొమ్మను పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారిని ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఇద్దరు నాయకులు కూడా చేయమనండి. వెస్లీ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎక్కడున్నా ఏనాడని చూసారా? జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కలిసాడా ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా? అదే ఫ్లైట్ లో యాక్సిడెంట్ లో జరిపిన సుబ్రహ్మణ్యం గారి కుటుంబం కానీ, అదే ఫ్లైట్ యాక్సిడెంట్ లో జరిపిన 4 ఏళ్ళు ఎప్పుడైనా ఏనాడని కలిసారా మీరు? కనీసం ఎలా కవరప్ చేసుకుందామని అయ్యే పని కాదు. మీరా నీతి గురించి మాట్లాడేది? రాజశేఖర రెడ్డి గారి లాయల్టీ ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చిందో అప్పుడేమో మీకు జగనన్న బాణం కావాలా? రాత్రి పగలు రిలయన్స్ ఇస్తారా? ఆవిడకి పాప ఆడకూతురు రాత్రి పగలు తిరిగితే ఒక రాజ్యసభ రాజశేఖర రెడ్డి గారు దయచేసి మీరు ఒకసారి ఆగండి.